హాయ్ అండి, యూట్యూబ్ ప్రేక్షకులందరికీ హాయ్. ఈరోజు నేను చేసే వీడియో అండి. ఇవి రెండు పిఎఫ్ సంచులు తీసుకున్నానండి. ఇది ఒకటి రెండు సంచులు తీసుకుని ఇందులో కిచెన్ కంపోస్టు, చక్కగా లైట్ వెయిట్గా ఉన్న కంపోస్టు నేను ఒక టిన్లో పెట్టేస్తానండి. దాన్ని నేను ఈరోజు వర్షం వచ్చింది కదండి, వంకాయ మొక్కలు చాలా విపరీతంగా ఒక 20 మొక్కల దాకా వచ్చినాయండి. కుండీలు లేవు. దీన్ని ఉపయోగించి వేస్ట్ని బియ్యం సంచిని నేను ఒక్కొక్క కుండీలో 4-3 మొక్కలు పెట్టానండి. ఈ విధంగా ఈ సంచుల్లో మనము ఇంకా ఒక్కొక్క మొక్కను తీసేసి ఇందులో పెడదామని 2 మొక్కల్ని నేను ఈ ఐడియా తోటి దీనిలో కిచెన్ కంపోస్టు ఇదంతా కంపోస్ట్ చేసుకున్నదండి. ఇది పొడిం చూడండి ఏ విధంగా మనకి పొడిగా ఉందో. ఇదంతా ఒక టిన్నులో పెట్టేసి ఉంచేస్తానండి. ఇప్పుడు దాన్ని నేను ఈ విధంగా ఉపయోగిస్తున్నానండి. చూడండి ఏ విధంగా దీన్ని నేను నింపేసాను. ఈ సంచుల్లో నింపేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనిలో వంకాయ మొక్కలు ఉన్నాయి కదండి, ఈ వంకాయ మొక్కల్ని చక్కగా ఇట్లా ఒక్కొక్క దానిలో 4 మొక్కలు వచ్చినాయండి. దీన్ని ఈ విధంగా మనం చక్కగా వేరు కదలకుండా ఈ విధంగా ఇందులో రీపాట్ చేద్దామండి. చూడండి చక్కగా రీపాట్ చేస్తున్నానండి. మంచిగా ఇట్లా ఈ మిశ్రమాన్ని కూడా మనం కలిపేసిందేనండి. గార్డెన్ వేస్ట్ అంతా కంపోస్ట్, గార్డెన్ కంపోస్ట్ అండి ఇది. ఈ విధంగా మనం ఈ మొక్కను కూడా ఇంకొక దాన్ని కూడా మనం ఈ విధంగా ఇది కలిపిందండి. ఇది కూడా కంపోస్టే, కిచెన్ కంపోస్టే. ఈ విధంగా కలిపి ఉంది కదండి, దీన్ని కూడా మనం ఇలా పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత మనం ఇంకొక మొక్కను కూడా మనం ఈ విధంగా ఇందులో 2 మొక్కలు ఉన్నాయండి. ఈ విధంగా ఈ మొక్కను కూడా తీసుకుని మనం ఇలా వేరు కాండాన్ని మనం కదలకుండా చక్కగా దీనిలో పెడుతున్నానండి. చూడండి రీపాట్ ఏ విధంగా చేస్తున్నాను. వంకాయ మొక్కలు వేస్ట్ కాకుండా మన గార్డెన్లో మొక్కల్ని వేస్ట్ అవనివ్వకుండా, ఇవి మనకి కొనకుండా వచ్చిన మొక్కలండి. వీటిని ఎందుకు వేస్ట్ చేయాలి? మనం ఇంకా 2 మొక్కలు వేసుకుంటే మనకి వంకాయలు వస్తాయి కదండి, మంచి పోషకాలను ఇస్తే అని నేను ఈ విధంగా ఈరోజు ప్లాన్ చేశానండి. ప్లాన్ చేసుకుని చక్కగా నేను ఈ మొక్కలు పెడుతున్నానండి. చూడండి ఏ విధంగా మనం ఈ మట్టిని కూడా చక్కగా కంపోస్టేనండి. ఇది మన గార్డెన్ సాయిల్, ఇదంతా కంపోస్ట్ చేసిన మట్టి అండి. దీన్ని కూడా మనం దీనిలోకి ఉపయోగించేసి వేసుకుని పైన ఇక్కడ కూడా ఉన్నాయండి. ఈ తొట్లన్నీ నేను పైన అంతా ఎండగా ఉందని తీసుకొచ్చేసి కింద పెట్టానండి. రాత్రి వర్షం వచ్చింది కదా, ఈ విధంగా ఇంకొక 2 మొక్కలు అవుతాయి మనకనేసి ఈ విధంగా చూడండి ఇలా పెట్టానండి. పెట్టేసిన తర్వాత మనము చక్కగా దీనిలో మట్టిని ఈ విధంగా వేసాం కదండి. వేసిన తర్వాత మనము చక్కగా ఈ సైడ్ అమ్మట చక్కగా చాకుతో హోల్స్ ఇలా ఈ విధంగా వాటర్ ఇట్లా హోల్స్ పెట్టేయాలండి. అక్కడక్కడ ఇలా హోల్స్ పెట్టుకుంటే మనం ఈ వాటర్ పోసిన వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది, ఇందులో నిలవలేకుండా. దీనికి తర్వాత పెడదామండి. హోల్స్ ఒకటి పెట్టాను కదా, ఇప్పుడు దీనికి కూడా మనం ఈ వంకాయ మొక్కల్ని దీనిలో కూడా పెడదామండి. ఇప్పుడు ఇందులో ఇంకా 2 మొక్కలు ఉన్నాయండి. వీటిని కూడా మనం రీపాట్ చేద్దాం. ఇలా ఈ విధంగా మనం వేస్ట్ చేయకుండా గార్డెన్లో అనుకోకుండా వచ్చిన మొక్కలండి ఇవి. కుండీలు లేవు నా దగ్గర. కుండీలు లేవని నేను ఈ సంచిని ఉపయోగించి చక్కగా ఈ వంకాయ మొక్కలను నాటడం జరుగుతుందండి. చూడండి ఏ విధంగా అప్పుడే కాయలు కూడా వస్తున్నాయండి. వీటిలో పెట్టిన వాటికి మంచిగా దీనిలో కూడా మనం పెడదాం. పెట్టేసి ఇంకా 2 మొక్కలు అక్కడ ఉన్నాయండి, తీసుకొస్తున్నాను.
ఇంకో మొక్క కూడా ఇక్కడ మనకి మన గార్డెన్లో ఇదిగోనండి ఇంకో మొక్క కూడా ఉందండి. ఇంకొక కుండీలో తీసుకొచ్చి నేను దీనిలో రీపాట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ సంచిలో మనం 2 మొక్కల్ని నాటామండి. 2 మొక్కల్ని ఇలా ఈ విధంగా మనం నాటాం. ఈ గ్రో బ్యాగులు లాగానే ఉపయోగపడతాయి కదండి, మనకి ఉపయోగించుకోవచ్చు. అలానే చక్కగా ఈ బ్యాగులో కూడా ఇక్కడ 2 మొక్కలు, ఇక్కడ 2 మొక్కలు పెట్టానండి. చూడండి ఏ విధంగా పెడుతున్నాను. ఇదంతా గార్డెన్ వేస్ట్, మనకి కంపోస్ట్ చేసిన వేస్ట్ అండి. చాలా బాగా కంపోస్ట్ అయ్యింది. ఇంకా ఎండ ఉంటే కొంచెం ఎండకి కూడా పెడితే మనకి మంచిగా కంపోస్ట్ అవుతుందండి. ఈ విధంగా మనం మన గార్డెన్లో మొక్కల్ని వేస్ట్ చేయకోకుండా నేను ఈ వంకాయ మొక్కలు 20 మొక్కల పైనే నాకు చక్కగా కొనుక్కోకుండా నారు వేయకుండా వచ్చేయండి. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ హోల్స్ పెట్టాం కదండి, దీనికి కూడా మధ్యలో ఒక హోల్స్ పెట్టేయాలి. అట్లా అక్కడో హోల్స్ మనం పెట్టేస్తే ఇందులో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఇది చూడండి ఏ విధంగా మనం ఇలా ఇదండి వంట రెడీ అయిపోయిందండి. దీనికి కూడా మనం హోల్స్ పెడదాం. ఇంకా కొంచెం మట్టి వేయొచ్చండి. మనం వీటికి ఎరువు, కిచెన్ వేస్ట్ అంతా వేస్తాం కదండి, అప్పుడు మనకి ఇంకా ఇది కవర్ అవుతుంది. ఇది ఇలా ఇవన్నీ పైన ఎక్కిచ్చేయాలండి. పైన ఇంకో ఫ్లోర్లో ఉన్న మొక్కలు ఎండకి చనిపోతాయని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టానండి. ఇలా అండి ఈ చాకుతో చుట్టూ మనం హోల్స్ కొట్టాము. ఎందుకంటే మనం పోసిన వాటర్ కిందకు రావాలి కదండి, లేకపోతే మొక్క చనిపోతుంది. ఈ విధంగా మనం దీన్ని చక్కగా నిలబడేటట్టు చేసాం. ఇంకా కొంచెం మట్టి పడుతుంది, సైడ్ అంతా మట్టి వేస్తే చక్కగా బ్యాగ్ నిలబడుతుంది. ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ విధంగా బ్యాగ్ని రెడీ చేశాం. ఇది పైకి తీసుకెళ్ళాలి కదండి, పైకి మనం బరువు మొయ్యలేం. అప్పుడు ఏం చేయాలంటే ఈ పైన పెట్టేసిన తర్వాత ఈ సైడ్ అమ్మట కొంచెం బ్యాగ్ నిలబడడానికని సైడ్ అమ్మట మట్టిని పోస్తాం. చూడండి ఏ విధంగా మనం ఈరోజు ఈ వంకాయ మొక్కల్ని గార్డెన్లో అనుకోకుండా వచ్చిన వంకాయ మొక్కల్ని నేను ఇలా వేస్ట్గా పోనీకోకుండా చక్కగా ఈ కుండీలో 2 మొక్కలు పెట్టాను. దీనిలో చిన్నవి 2 4, ఇందులో కూడా చిన్నవి 2 4, ఇంకా 5 6 తొట్టులు ఉన్నాయండి. అట్లా ఈ విధంగా రాత్రి వర్షం పడిందని, ఈ వర్షానికి మంచిగా నాని ఉంటాయని వీటిని లాగి నేను ఇందులో ఈ సంచుల్లో వేసి చక్కగా రీపాట్ చేయడం జరిగిందండి. ఇది ఇంకా బ్యాగు ఇంకా కొంచెం మట్టి పైకి లేపుకెళ్ళాలండి. ఇలా పట్టుకుని వెళ్ళి కొంచెం బ్యాగు నిలబడే అంత మనం మట్టి పోసేసుకుంటే కొంచెం చక్కగా బ్యాగు నిలబడుతుంది. ఈ విధంగా నేను ఈ మన గార్డెన్లో ఈ వంకాయ మొక్కలను ఈ విధంగా నేను మొక్కల్లో కంపోస్ట్ వేస్తే వచ్చిన మొక్కలను మళ్ళీ నేను తీసి వేరుగా ఒక 20-25 మొక్కలు ఉంటాయి, వీటిని నేను రీపాట్ చేస్తున్నానండి. వీటిలో వేసిన సాయిల్ ఇవి బియ్యపు సంచులు. వీటిల్లో వేసిన సాయిలు మనము కిచెన్ వేస్ట్, ఆలుగడ్డ చిప్స్, వంకాయ చిప్స్, బెండకాయ చిప్స్ ఇలాంటివన్నీ కూడా నేను ఒక బ్యాగ్లో వేసుకుని మట్టి వేసి ఎరువు తయారు చేస్తానండి. ఆ ఎరువు ద్వారా ఇప్పుడు ఈ మొక్కల్ని పెట్టాను. ఇందులో కొంచెం కోమేనూరు, కొంచెం ఇసుక ఇవి కూడా నేను కలిపానండి. వేరే పోషకాలు ఇచ్చే లిక్విడ్లు అవన్నీ నా దగ్గర లేవండి.
ఇవండి నేను ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న ఐటెం కలిపాను. కొబ్బరి పొట్టు, ఇది కొబ్బరి పొట్టు గార్డెను మనకి గార్డెన్ వేస్ట్ మనం కంపోస్ట్ చేసుకుంటాం. అది కౌ మేనూర్, ఇసుక, ఆకులు, గానగ ఆకులు అవి కంపోస్ట్ చేస్తానండి. అవి కూడా ఇందులో కలిసి ఉన్నాయి. మెత్తగా పొడి పొడిలాడుతూ ఉంది ఇది కిచెన్ వేస్ట్. ఇది అంతా వేసి నేను ఇలా ఈ విధంగా ఈ 2 మొక్కల్ని, వంకాయ మొక్కల్ని ఈ విధంగా పెట్టడం జరిగిందండి. చూడండి, ఇవి కూడా అవి ఎక్కడో లోపల ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ నేను తీసుకురాలేనండి. ఇవి కూడా పైకి తీసుకెళ్ళాలి. ఎండ వస్తుందని ఆ మొక్కలన్నిటిని తీసి కింద పెట్టానండి. చూడండి ఏ విధంగా ఈ వంకాయ మొక్కలను నేను వేస్ట్ చేయకోకుండా కాయలు కాపించాలని నేను ఈ మొక్కలను ఈ విధంగా వేస్ట్ మెటీరియల్ను ఉపయోగించి, ఈ సంచులను ఉపయోగించి నేను ఈ మొక్కలను పెట్టడం జరిగిందండి. ఇలా పైకి పట్టుకుని వెళ్ళిన తరువాత మనం ఇంకా కొంచెం ఒక లేయర్ మట్టి వేసేసుకుంటే బ్యాగ్ ఈ విధంగా నిలబడుతుంది. లేదా ఇట్లనైనా ఉంచుకోవచ్చు. కొంచెం మట్టి లోపల వేసుకుంటే బాగుంటుంది, గ్రో బ్యాగ్ లాగా. చూడండి ఏ విధంగా నేను ఈ సాయిల్ని కలిపాను, ఏ విధంగా ఈ బ్యాగుల్ని నేను వేస్ట్ను ఉపయోగించాను, ఈ మొక్కలు ఏ విధంగా నాకు ఎక్కడ నుండి వచ్చినాయి, ఈ ప్రాసెస్ అంతా నేను మీకు తెలియజేశానండి. చూడండి ఏ విధంగా మరి మన గార్డెన్లో వంకాయలు రావాలి కదండి. కొన్ని 2 తొట్టల్లో చిన్న చిన్న పిందెలు కూడా వేస్తున్నాయండి. అందుకు నేను వీడియో చేస్తున్నానండి. రాత్రి వర్షం వచ్చిందని మళ్ళీ అలాగా ఈ మొక్కల్ని, దీనిలో ఉన్న మొక్కల్ని అలాగా లాగేసి నేను చక్కగా రీపాట్ చేయడం జరిగిందండి. చూడండి ఏ విధంగా మనకి రీపాట్ జరుగుతుందో. చిన్న చిన్న గార్డెన్లో మొక్కల్ని వేస్ట్ చేయకుండా, వేస్ట్ని అనవసరంగా ఈ ప్లాస్టిక్ సంచుల్ని వ్యర్థం చేయకోకుండా మనం ఈ విధంగా ఉపయోగించి మొక్కలను పెట్టుకుంటే ఎంతో లాభకరమైన పనులు జరుగుతాయి. అదండి ఈరోజు మనం చేసిన వీడియో. ఈ వంగ మొక్కలు నాకు చాలా మొక్కలు వచ్చి నేను చేశానండి. చక్కగా పెరిగి మన గార్డెన్లో వంకాయలు రావాలని అనుకుంటూ నేను ఈ బ్యాగులను ఉపయోగించానండి. ఇంకా కొంచెం లైట్ వెయిట్గా ఇక్కడ వరకు మట్టి పైకి లేపలేము కదండి, పైకి తీసుకెళ్ళాక వేసేస్తాను. చూడండి ఏ విధంగా మన గార్డెన్లో వంగనారు నేను ప్లాస్టిక్ బియ్యం సంచులను ఉపయోగించి ఏ విధంగా చేశానో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్